నిజమైన హీరోలు సైనికులు, అన్నదాతలే. రవీంద్ర భారతిలో దేశ సేవలో తరిస్తున్న సైనికులు, అందరికీ అన్నం పెడుతున్న రైతులే నిజమైన హీరో అని వక్తలు కొనియాడారు. ఆదివారం రవీంద్ర భారతిలో ది మిషన్ BRR ఫౌండేషన్ ఆధ్వర్యంలో సైనికులకు, రైతులకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మిషన్ వ్యవస్థాపకుడు ఏడుకొండల్, BRR ఫౌండేషన్ చైర్మన్ బూడిద రామరెడ్డి, DSP వెంకటరెడ్డి మాట్లాడుతూ, కుటుంబాలకు దూరంగా దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న సైనికులు సత్కరించడం అందరి బాధ్యత అన్నారు. దేశానికి అన్నం పెడుతున్న రైతులకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత చేసినా తక్కువే అన్నారు. కార్యక్రమంలో సామాజికవేత్తలు రంగారెడ్డి మల్లేష్, తిరుమలేష్, ది మిషన్ పౌర విద్యార్థులు, BRR ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొని ఘనంగా నిర్వహించారు. మీడియాతో మాట్లాడుతున్న RR ఫౌండేషన్ చైర్మన్ బూడిద రామరెడ్డి, ఈరోజు రవీంద్ర భారతిలో తెలంగాణలోని అన్ని జిల్లాల రైతులకు, జవాన్లకు, పోలీస్ కానిస్టేబుల్లకు సన్మాన కార్యక్రమం చేయాలని చెప్పి నిర్ణయించి BRR ఫౌండేషన్ మరియు ద మిషన్ ఆర్గనైజేషన్ ఇద్దరి సంయుక్తంలో మరి ఘనంగా శాలతరించి వాళ్ళకు మెమెంటోలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మా ఉద్దేశం ఏంటంటే, దేశానికి వెన్నెముక రైతు, దేశాన్ని రక్షించేది జవాను. మరి వీళ్ళిద్దరిని సమాజంలో గుర్తించాలి. సమాజం బాధ్యత అది. ఈ సమాజాన్ని బాధ్యతను గుర్తించడానికి, సమాజం మరి ఇట్లాంటి వాళ్ళను గుర్తుపెట్టడానికి, వాళ్ళ సేవలను మర్చిపోకుండా అప్పుడప్పుడు ఇట్లా చేయడానికి మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మరి నిజంగా రైతుకు వ్యవసాయం అంటే పండగలా కావాలి. మరి అందుకనే రైతుకు ఎన్ని విధాల సాయం చేసినా కూడా తక్కువే. మరి రైతుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి, కానీ ఇప్పటికీ రైతు గతి కానీ స్థితి కానీ మారలేదు. మరి రైతుకు ఎప్పుడైనా అకాలంగా వర్షాలు ఎక్కువ వచ్చి, తుఫాన్లు వచ్చి, వరదలు వచ్చి, వడగళ్ళు వచ్చినా కూడా మరి రైతుకు పంట నష్ట పరిహారం కూడా ఇవ్వట్లేదు. మరి ఈ ఉపాధి హామీ పథకాన్ని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పక్కాగా ఆలోచించి ఉపాధి హామీ పథకాన్ని ఈ రైతులకు అనుసంధానిస్తే బాగుంటుందని చెప్పి, రైతుల కూలీలు కొత్త తగ్గుతుంది, వ్యవసాయం కూడా మరింత లాభసాటిగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, రైతులకు కూడా శాస్త్రీయంగా ఏ భూమిలో ఏ పంట వేయాలి, సాయిల్ టెస్ట్ చేసి ఏ కాలంలో ఏ పంట వేయాలి, రబీలో ఏ పంట వేయాలి, ఖరీఫ్లో ఏ పంట వేయాలని చెప్పి రైతులకు తర్ఫీదు ఇచ్చేవారు. నిజంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలకు వాళ్ళు పంటలు వేసుకొని ఉత్పత్తులు చేసి అమ్ముకోవడం జరుగుతుంది. మరి ప్రభుత్వం కూడా నిజంగా రైతు భరోసా, రైతు బంధు అనేది శాశ్వతంగా ఉండేవి కావు. కాబట్టి రైతు పండించే పంటలకు MSP అంటే మినిమం సపోర్ట్ ప్రైస్, మద్దతు ధర కల్పిస్తే బాగుంటది. అట్లాగే నాణ్యమైన విత్తనాలు, సకాలంలో ఎరువులు అందిస్తే రైతులు బాగుపడతారని చెప్పి సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుచున్నా. అట్లే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఖచ్చితంగా ఈ రైతుకు ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానించాలని చెప్పి కోరుచున్నా. అట్లే మరి ముఖ్యంగా ఈ సమాజంలో ఈ మధ్యన డ్రగ్స్, గంజాయి, మద్యం కానీ, మాదక ద్రవ్యాలు కానీ, అంటే రోడ్డు మీకు ఎవరు వచ్చినా ఓన్లీ డ్రంక్ అండ్ డ్రైవ్ మద్యం తాగుతూ చేస్తున్నారు. అట్లా కాకుండా ఆ గంజాయి మత్తు కావచ్చు, డ్రగ్స్ మత్తు కావచ్చు, మద్యం మత్తు కావచ్చు, నిద్ర మత్తు కావచ్చు, ఏ కారణం చేతనైనా ఏ వాహనదారుడైనా ఎల్లవేళ అంటే 24 hours ఎప్పుడు వచ్చినా కూడా రోడ్డు మీద పట్టుకొని తనిఖీ చేసి మరి ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటే ఈ యాక్సిడెంట్లు తగ్గుతాయి, ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ కూడా పూర్తిగా తగ్గిపోతా అని చెప్పి నేను ఇంతకుముందే మొన్న DGP CV ఆనంద్ సార్ కు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అంతకుముందు కూడా DGPగా ఉన్న శివధరెడ్డి సార్ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఆ రిప్రజెంటేషన్ ను ఖచ్చితంగా వాళ్ళు చదివి బాగా అర్థం చేసుకొని, ఈ సమాజానికి అవసరమయ్యే పాయింట్స్ కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా 24 గంటలు, అది ఇన్నర్ రింగ్ రోడ్ కావచ్చు, అవుటర్ రింగ్ రోడ్ కావచ్చు, జిల్లా పరిషత్ రోడ్ కావచ్చు, R&B రోడ్ కావచ్చు, నేషనల్ హైవేస్ కావచ్చు, ఎక్కడైనా ఈ 4 రకాల మత్తుల వల్ల అంటే డ్రగ్స్, గంజాయి, మద్యం మత్తు, ఏ వాహనం కూడా ఏ మత్తులో వచ్చినా కూడా వాళ్ళు నడపనీయకుండా కఠినంగా చర్యలు తీసుకుంటారని చెప్పి, మరి ఈ 4 రకాల మత్తులకు కూడా గుర్తించే ఎక్విప్మెంట్ కూడా వచ్చింది మార్కెట్లో. కాబట్టి ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుంటారని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి రేవంత్ రెడ్డి గారు పదే చెప్తా ఉన్నారు. బాగా నిజంగా చాలా సంతోషం. నిజంగా డ్రగ్స్ మీద ఉక్కుపాదం మొత్తం ఎవరున్నా, పెద్దలున్నా, సెలబ్రిటీలా ఎవరున్నా ఉపేక్షించేది లేదని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా సీఎం గారు కూడా చేతులు దండం పెట్టి మొక్కుతున్నా. మరి ఖచ్చితంగా దీని మీద గత సీఎం తీసుకున్న కార్యాచరణ ఏదైతుందో దాన్ని కొనసాగించి ఇంకా మరింత పకడ్బందీగా ఈ రోజు రాష్ట్రము నక్సలైట్ లేని దేశంగా అయింది. కాబట్టి గ్రేహౌండ్స్ దళాలు చాలా పటిష్టంగా ఉన్నాయి. ఆ గ్రేహౌండ్స్ దళాలను ఉపయోగించుకొని ఈ 4 రకాల మత్తులను మనం తరిమి కొట్టాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జై హింద్, జై తెలంగాణ.